ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. ఆమేన్. ఈరోజు మీలో ఒక క్వశ్చన్ ఉండొచ్చు. ఏంటిది ఆ క్వశ్చన్ అంటే, నాకున్న సమస్యలను బట్టి నేను భయపడుతున్నాను, నాకున్న వేదనలను బట్టి నేను భయపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దానికి విడుదల ఎలా? నా సమస్యలను బట్టి నేను భయపడుచున్నాను, నాకు విడుదల ఎలా అని ఈరోజు మీరు బాధపడుతున్నారేమో. అయితే సేవకునిగా అన్న సమాధానం ఏంటిదంటే, ఈరోజు నీ సమస్యకు నా దేవుడు విడుదలనియబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆదికాండము 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. భయపడకు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెబుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. నేను నీకు తోడై ఉన్నాను గనుక నువ్వు భయపడకో. నీకు నేను తోడుగా ఉన్నాను, నువ్వు భయపడడానికి వీలు లేదు. నీ తండ్రికి ఏ విధంగా అయితే నేను తోడుగా ఉన్నానో, నీకును నేను తోడుగా ఉంటాను. నీ తండ్రి నమ్ముకున్న దేవుడును, నేను నమ్ముకున్న దేవుడును ఒక్కడనే. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నా సమస్యలను బట్టి, నీకున్న సమస్యలను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, లేదా భయపడుతున్నావేమో. ఈరోజు నాకు విడుదల ఎలా అనే క్వశ్చన్ మార్క్ నీలో ఉంటే, దేవుడు నీకు తోడై ఉంటాడు గనక నువ్వు భయపడకు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూను చూడరు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దగ్గర ఏలియా అనే పేరు పెట్టుకో, మోషే దగ్గర చిరంజీవి అనే పేరు పెట్టుకో, మోషే దగ్గర జగన్ అనే పేరు పెట్టుకో, మోషే దగ్గర ఉమమ్మ అనే పేరు పెట్టుకో. మీరు భయపడకండి, యెహోవా మీకు నేను కలగజేయు రక్షణను మీరు ఊరిక ఉండి చూడండి అంతే. మీరు నేడు చూస్తున్న ఈ ఐగుప్తులంటే ఈ అప్పులు, కష్టాలు, కన్నీళ్ళు, నిందలు, వేదనలు మరెప్పుడు మీరు చూడని రోజు రాబోతుంది. కొట్టు గట్టిగా చప్పట్లో కొట్టు. హల్లెలూయా. మరు ఎన్నడూ చూడని రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు రావాలి అంటే కష్టాలు రావాలి, కన్నీళ్ళు రావాలి, ఆమేన్, నిందలు రావాలి, అవమానాలు రావాలి.
ఎప్పుడైతే కష్టాలు కన్నీళ్ళు వస్తాయో అప్పుడే దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు మోషే భయపడకుడి. మీరు ఊరుకనే ఉండి చూడండి అంతే. మీరు నేడు చూచిన ఐగుప్తులను మరి ఇక మీదట చూడరు. ఈరోజు చూస్తున్న కరువు, ఈరోజు చూస్తున్న అప్పులు, ఈరోజు చూస్తున్న నిందలు, ఈరోజు చూస్తున్నటువంటి ఆ వేదన, 5,000 కోసం ఇటు అటు చూస్తున్నారేమో, 1,000 రూపాయల కోసం వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారేమో. నేను దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను, ఇక మీదట మీకు ఆ సమస్యలు కనపడవు. గట్టిగా చప్పట్లు కొడాలి. హల్లెలూయా. జేబులో ఎప్పుడు చెయ్యి పెట్టినప్పుడల్లా 50,000 కట్ట కనపడాలా? ఆమేన్. ఇంట్లో బీరువాలో చూసిన ప్రతిసారి 1,00,000 రూపాయల కట్ట కనపడాలా? ఆ రోజులను దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. ఈరోజు మీ జీవితాలలో దేవుడు అద్భుతం చెయ్యునుగాక, కృప కలుగునుగాక, సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వునుగాక. ఆమేనండి, ఆమేనండి. దేవుడు మన జీవితంలో ఏమని చెప్తున్నాడంటే, ఐగుప్తులని ఇక మీదట మీరు చూడరు. ఐగుప్తులనే శాపం, ఐగుప్తు అనే అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు యేసు నామంలో మీరు ఎప్పుడు చూడరిగా. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. కృప కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 3వ వచనం. చదువు డాడీ. ఇశ్రాయేలీయులారా వినుడి, వినుడి. నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, మీ హృదయములు జంకనీయకుడి. భయపడకుడి, వణకకుడి, హల్లెలూయా. వారి ముఖము చూచి బెదరకుడి. హల్లెలూయా. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్ముని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మీ శత్రువులతో యుద్ధము చేసి జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. వారి ముఖము చూసి, ఎవరి ముఖం? ఐగుప్తీయుల ముఖం. ఐగుప్తు అంటే ఎవరు? అప్పులు, రోగం, కష్టాలు, కన్నీళ్ళు, నిందలో, అవమానాలు. వారి ముఖము చూసి జంకకుడి, భయపడకుడి, వణకకుడి. మీ తరపున యుద్ధం నేను చేస్తాను. ఇక మీదట మీరు ఐగుప్తీయులను చూడరు. ఇక మీదట మీరు పొందుతున్న శ్రమలు మీరు చూడరు. ఆమేన్. ఇక మీదట మీరు చూస్తున్న అప్పులు మీరు చూడరు. ఆమేన్. ఇక మీదట మీరు చూస్తున్న అనారోగ్యం చూడరు. ఆమేన్. ఇక మీదట చూస్తున్న మీరు ఆర్థిక ఇబ్బందులు చూడరు. ఆమేన్. సకల సమృద్ధిని దేవుడు ఇయ్యబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మన పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు మన పక్షాన యుద్ధము చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడబోతున్నాడు. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక. ఆమేన్. మాట ఇచ్చి వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. ఒక్కసారి మాట ఇచ్చినాడంటే
మనం సమాధి అయిపోయే వరకు వాగ్దానాన్ని తోడుగా ఉంచే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు అప్పులతో వచ్చావేమో, కష్టాలతో వచ్చావేమో, కన్నీళ్ళతో వచ్చావేమో, వేదనతో వచ్చావేమో, ఎవరికి చెప్పుకోలేని సమస్యతో వచ్చావేమో. ఒకప్పుడు నువ్వే అనేక మందికి సహాయం చేసేదానివేమో, సహాయం చేసేవాడివేమో. ఈరోజు సహాయం చేసే పరిస్థితి లేదని బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఎక్కడి నుంచి ఈ లైవ్ పాల్గొంటున్నావో, ఎక్కడి నుంచి ఈ లైవ్లో పాల్గొంటున్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు చూస్తున్న ఆ అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, I prophesize in the name of Jesus. ఇక మీదట మీరెన్నడూ చూడరు. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. 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 ఆయన వంటి దేవుడు లేనే లేడు. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా, నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, 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 స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. పదివేలలోన అతి సుందరుడా, తారే నరే నారే రే. హల్లెలూయా. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా, నీకు సాటెవ్వరు, నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, 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 స్తుతి ఆరాధన, ఆరాధన. హల్లెలూయా. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హృదయంలో జంకుతున్నారు ఎవరైనా? ఉన్న అప్పులను బట్టి, కొడుకులను బట్టి, బిడ్డలను బట్టి జంకుతున్నారా? భయపడుతున్నారా?
దిగులు పడుతున్నారా? నో, మనం భయపడొద్దంట. మనం ఈరోజు అనుభవిస్తున్న ప్రతి శాపాన్ని మన దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 31:6. ద్వితీయోపదేశకాండం 31:6 చదువుతాడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఆ, నిన్నెడబాయడు. ఎవరిస్తారు ఈ గ్యారంటీ? ఎవరైనా ఇస్తారమ్మా? ఎవ్వరు ఇవ్వలేరు. విడువడు, ఎడబాయడు ఆయన. ఈ గ్యారంటీని మనము ఇవ్వాలి, ఎవ్వరు ఇవ్వలేరు, కానీ మన దేవుడు ఇస్తున్నాడు. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. అరే ఒకటి చెప్తానమ్మా, టెస్ట్ లేకపోతే టెస్ట్ మోనీ లేదో. శ్రమలు రావాలి, అప్పులు అవ్వాలి, కష్టాలు రావాలి, కన్నీళ్లు రావాలి. అప్పుడే దేవుని దీవెనంటూ అర్థమవుతుంది. మీరు ఒక విషయం తెలుసో లేదో, ఒక్కరోజు కొంచెం ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? మన ఇక్కడ ఏ ఊరది, ముచ్చర్ల దగ్గర, ముచ్చర్ల క్రాస్ రోడ్ దగ్గర ఈరోజు ఒక యాక్సిడెంట్ అయింది. భర్త కొడుకు, తల్లి కొడుకు ఇద్దరు చనిపోయారు. స్పాట్. ఈరోజు మన చర్చికి వచ్చేవాళ్ళు, ముచ్చర్ల నుంచి మన చర్చికి వచ్చేవాళ్ళు, దాసపల్లి నుంచి వచ్చేవాళ్ళు, అందుకని ఆగిపోయారు. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళంతా. అంటే ఒక రోజుకు వచ్చి ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? హాస్పిటల్స్లలో, ఇంట్లోనే అన్నం తింటూ ఇట్లా పడిపోతున్నారు, నడుస్తూ కుప్ప కూలిపోతున్నారు. ఈ కరోనా టీకా వేసుకున్నప్పటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయినాయి. మన నాయకులేమో టీకా వేయించుకోకపోతే ఊర్లో ఉండని ఏమన్నారు. టీకా వేయించుకున్న ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది, సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోయినాయి. అసలు గుండె దానంతట అదే ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్ డాడీ, ఎస్, కార్డియాక్ అరెస్ట్ అంటే అక్కడికక్కడ హార్ట్ ఆగిపోతుంది. హార్ట్ అటాక్ అంటే ఆ రోజులలో హార్ట్ అటాక్ అంటే గుండె నొప్పి వచ్చేది. ఇప్పుడు నొప్పి గిప్పి ఏం లేదు, డైరెక్ట్ హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇక నేనేం చెప్తున్నానంటే, మనము బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. కేవలం దేవుని కృప. నీ దగ్గర ఉన్న డబ్బు కాదు నిన్ను బ్రతికిచ్చేది, నీ దగ్గర ఉన్న ఆస్తి కాదు నిన్ను బ్రతికిచ్చేది, నీ దగ్గర ఉన్న వజ్రాలు వైడూర్యాలు కాదు బ్రతికిచ్చేది, కేవలం దేవుని కృప. హల్లెలూయా. కృప కలుగునుగాక. అందుకనే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఈరోజు మనం సురక్షితంగా కాచి కాపాడబడుతున్నాం. అసలు చిన్న వయసు అండి. మొన్న విజయవాడ తీసుకెళ్ళాడు ఆయన ఫ్రెండ్. డయాలసిస్ రన్ అవుతుంది డాడీ, వారానికి 4 రోజులు. వారానికి 4 రోజులు అంటే ఏంది? జరుకోవచ్చు.
వారానికి 4 రోజులు అంటే ఏంటి? ఆల్టర్నేట్ డేస్. ఒక్కరోజు ఇంట్లో ఉండాలి, మరొక రోజు హాస్పిటల్లో ఉండాలి, ఒకరోజు ఇంట్లో ఉండాలి, మరొక రోజు హాస్పిటల్లో ఉండాలి. అంతకంటే మామూలు నరకమాది అంటే దేవుడు మనతో ఉంటే మనకేది కొదవ ఉండదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను అంటున్నాడు ఆయన. భయపడకుడి, దిగులు పడకుడి, మీ జీవితంలో నేను అద్భుతము జరిగిస్తానంటున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చదువుడాడు. కీర్తన గ్రంథం గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, గాఢాంధపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు, నీ దుడ్డు కర్రయు, నీ దండమును, నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. ఆ పవర్తో మనం బతకాల. ఏం పవర్ ఇది? ప్రార్థన పవర్ ఇది. ప్రార్థనలో ఉండేవాడిగో ఇలా మాట్లాడతాడు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నాడు. కృప కలుగును గాక. ఆ ఐగుప్తు ఎవరైనా కావచ్చు, ఆ ఐగుప్తులు మన జీవితంలో ఎవరైనా కావచ్చు. మునుపెన్నడు ఐగుప్తులను చూడవిగా. కొట్టగట్టిగా చపళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. నువ్వు ఎప్పుడు చూడవిగా, చూడని స్థితికి నువ్వు వెలుదువుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్నాం ప్రియ దేవుని జనాంగమా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. లే, భయపడకో, దిగులు పడకో. ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నాకు మొన్న ఫిలిప్ వాళ్ళ అమ్మాయిది ఫంక్షన్ జరిగినప్పుడు అనిపించింది. ఫిలిప్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ చిన్న సుతారి మేస్త్రి, డైలీ కూలికి వెళ్ళేవాడు. ఒకరోజు దొరికితే ఒకరోజు పని దొరకకపోయేది. అలాంటి స్థితి నుంచి ఆయన మరి కూతురు ఫంక్షన్ చేసినప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద డాక్టర్స్, అనేక మంది ఆ ఫంక్షన్కి రావడము. నేను ఇలా కూర్చొని స్టేజ్ మీద ఫిలిప్ని చూస్తూ ఉన్నా. ఆమెన్. నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. ఆమెన్. నిజంగా చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. స్టేజ్ మీద చూస్తున్నా వాళ్ళ కూతుర్ని, వాళ్ళ భార్యని, ఫిలిప్ని, ముగ్గురిని స్టేజ్ మీద చూస్తున్నా. నేనైతే మనస్ఫూర్తిగా, ప్రభువా ఆ బిడ్డని ఇంకనూ దీవించు, ఇంకనూ ఆశీర్వదించు. ఎందుకంటే ఎంత నమ్మకమైన వాడంటే అంత నమ్మకమైన వాడు. దేవునితో తీర్మానం తీసుకున్నాడు, సేవకుడు ఎక్కడుంటే నేను ఇక్కడ ఉంటానని. ఏ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో నా పక్కన ఉంటాడు, ఏ మీటింగ్కి వెళ్తే అక్కడ నాతో ఉంటాడు. ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వడు. కొన్నిసార్లు కోపం వచ్చి నేను తిట్టేస్తా ఉంటా, అస్సలు పట్టించుకోడాడు. నవ్వుతాను.
మొన్నొక ఏదో మీటింగ్లో చిలకలూరిపేటలో మీటింగ్లో వాడిని ఏమనలే కానీ ఎక్కడరా చిలకలూరిపేటే కదా, చిలకలూరిపేటే, ఎస్, చిలకలూరిపేట మీటింగ్లో పోయిన ఆదివారం ఇదే రోజు ఏదో కోపం వచ్చి గద్దిచ్చా. ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు కొత్తగూడెంలో చెప్పాను దేని గురించి, గద్దింపుకు లోబడి వారిని దేవుడు ఘనపరుస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు గద్దియలే, నేను జనాలందరి ముందు గద్దిచ్చా. నాకే బాధ అనిపించింది, కానీ వాడు మండితేనే మేమందరం మండుతాం. ఆమేన్, హల్లెలూయా. కృప కలుగునుగాక. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. హల్లెలూయా. కృప కలుగునుగాక. చిలకలూరిపేటలో కాదు నేను గద్దించింది, గుంటూరులో స్టేజ్ మీద. అవునా? ఎంత నమ్మకంగా ఉంటాడంటే అంత నమ్మకంగా ఉంటాడు. వాళ్ళ మమ్మీ చావు బతుకుల్లో ఉన్నప్పుడేమో నాతో హైదరాబాద్లో ఉన్నాడు. మేఘన ఫంక్షన్ అప్పుడు వాళ్ళ బంధువులందరూ వచ్చారు, టెంట్ వేశారు. అమ్మాయి తండ్రి లేకుండా ఎట్లా అని చాలామంది వచ్చి మాట్లాడారు. ఏలూరు మీటింగ్లో ఉన్నాడు నాతో వాడు. మమ్మీ వెళ్ళి ఫోటోలు పంపించింది, మేము ఫోటోలు చూసుకున్నాం అంతే. అటువంటి సమర్పణ, అటువంటి వారి కొరకు నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఎస్, మనం భయపడాల్సిన పని లేదు. అలా దేవుని పరిచర్యలో మనం ఉంటే, గాఢాంధకారపు లోయలో మనం సంచరించిన ఏ అపాయము మనకు రాదు. ఈరోజు కొత్తగూడెంలో మెసేజ్ ఎవరైనా చూసారా? ఉదయం మెసేజ్ ఎవరైనా చూసారా? ఓకే, చూడకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి, దేని గురించి చెప్పిన డాడీ? ఇంకా సదాకాలము మీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్పాడు. ఎవరికి తోడుగా ఉంటాడు? పరిచర్య చేసే వాళ్ళకు దేవుడు తోడుగా ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, బలవంతమైనటువంటి ప్రార్థన చేసే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. నెంబర్ 3, సేవకుని మాట విన్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా హల్లెలూయా. సేవకుడు ఇటు చెప్తే ఇట్లా వదిలేస్తే వాళ్ళు దీవించబడలేరు. సేవకుడు గద్దించుట మనకేంటి? ఎస్, తైలాభిషేకం. దైవ సేవకుడు గద్దిస్తే తైలాభిషేకము. గద్దింపుకు లోబడ్డవాడు ఘనత నొందుతాడు. గద్దింపును రిసీవ్ చేసుకొని వారు ఎవరైతే ఉంటారో వారు తొలగిపోతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం చదివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఘనత నొందుతాడో. గద్దింపును ఎవరైతే లక్ష్య పెడతారో వారు ఏం చేస్తారు? ఘనత నొందుతారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం.
సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశం అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపుకు లోబడిన వాడు, గద్దింపునకు లోబడని వారు త్రోవ తప్పుతారు. హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. ఆమేన్. త్రోవ తప్పుతారు. ఈరోజు సేవకుడు గద్దిస్తా ఉంటే వాక్యం రూపంలో పట్టించుకుంటున్నారా? ఫీల్ అయిపోతున్నారా? ఫీల్ అయిపోతే నేనేం చేస్తాను, నేనేం చేయలేను. గద్దింపుకు లోబడితే మీకు ఘనత వస్తుంది. ఆమెన్ అనట్లే మీరు, ఆమెన్ అనట్లేదు. డాడీ ఏదైనా గద్దిస్తే లోబడాలి, లోబడకపోతే లూసిఫర్ దూరిందని లెక్క. నాది వేరే ఉంటుంది ట్రీట్మెంట్ కదా. కన్న తల్లి కన్న తండ్రి గద్దిస్తున్నారు అంటే ఆ గద్దింపుకు లోబడాలి. తల్లిదండ్రులు గద్దిస్తున్నారు, సేవకుడు గద్దించినా ఇంకో కొంతమంది అది ఆయన కాదు, అది లూసిఫర్. నీ కొడుకులో కూతురులో లూసిఫర్ దూరిందని లెక్క. అర్థమైపోవాలి పేరెంట్స్కి. ఎట్లా? కొంతమంది ఇప్పుడే ఒరిస్సా నుంచి వచ్చారు, ప్రేయర్ టవర్ దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. డాడీ అని వస్తుంది. ఏందది? లూసిఫర్. అది 20 సంవత్సరాల నుంచి దయ్యం పట్టి పీడిస్తుంది. అప్పుడప్పుడే పట్టిన దయ్యాలు ఉంటాయి. కొత్త దయ్యాలు ఇవి. మీకు అర్థమవుతానే? అర్థమవుతా? పిల్లలకు కొత్త దయ్యాలు ఎట్లుంటాయి తెలుసా? దీన్ని కొత్త దయ్యాలు అంటాయి. మీ పిల్లలు అట్లా చేస్తున్నట్లయితే దయ్యాలు దూరుతున్నాయన్నట్టు లెక్క. దయ్యాలు వదలగొట్టడానికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? అరే నాన్న ఇటు చూడండి రా, మీకు తెలియకుండా ఈ అంటున్నారంటే ఏంటన్నట్టు? మీకు తెలియకుండా మీలో దయ్యం దూరుతుందన్నట్టు లెక్క. అంటే మీకు కూడా అర్థం కాదు అది. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, గద్దింపునకు గురవ్వని వాళ్ళు, గద్దింపు వినని వారు ఏం చేస్తారు? త్రోవ తప్పుతారు. ఎంత గద్దించిన వినరు వాళ్ళు, ఎంత గద్దించిన మాట వినరో, త్రోవ తప్పిపోతా ఉంటారు. త్రోవ తప్పిపోయినటువంటి వాళ్ళకు దేవుని కాపుదల ఉంటుందా? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? గాఢాంధపు కారుల లోయల్లో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు.